అంటే ఈ బ్యానర్ చూస్తే రాజకీయ నాయకులు భగవంతుడితో సమానం అయిపోయారు అన్నమాట. అంటే మరి భగవంతుడి కోరికలు తీరుస్తారో కానీ అయితే మనం ఎవరు చూడలేం. సరే, రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి అందరూ వాళ్ళని పూజిస్తున్నారు. ఒరే ఆడవాళ్ళనేమో మాకు 30% రిజర్వేషన్ కావాలో 30% రిజర్వేషన్ కావాలో అని అన్నారు. సో ఒక ఆయన తదాస్తు అనేసారు. ఏమన్నారు? తదాస్తు అనేసారు. అసలు ఒక ఆయన ఈ బ్యానర్లో ఉన్న ఆయన రామాయణం మహాభారతం చదివాడు. అసలు స్త్రీయే కారకుడు యుద్ధం ఈ వినాశ కాలానికి. రామాయణం మహాభారతం అంటే ఈ దేశంలో మగవాడికి అసలు అంటే ఉండకూడదనే లెక్క. ఉంటే ఒక స్లేవ్గా బతకాలి. ఎలా బతకాలి? స్లేవ్గా బతకాలి. అంటే ఈ దేశంలో మానవ హక్కులు కూడా లేవు. సరే, ఏం చేస్తాం? మేము నీచంగా బతకలేము. సరే, ఎవరిష్టమో వాళ్ళదే. మేము ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతాం అంతే. అప్పుడు ఉట్టి ఆడవాళ్ళే ట్యాక్స్ కడతారు, మగవాళ్ళు ఉద్యోగాలు మానేస్తారు. ఆడవాళ్ళు సంపాదించుకొస్తారు, మగవాడు అది చిప్పుచ్చుకుని భోంచేస్తూ ఉంటాడు, చిప్పుచ్చుకుని కూడి తింటూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? చిప్పుచ్చుకుని కూడి తింటూ ఉంటాడు. అది ఈ దేశంలో బాగుపడుతున్న లక్షణాలు లేవు. అంతా సున్నా అంతే. గోవిందా గోవిందా, శివ శివ